ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతారు. బోపన్న గారు ఫ్యామిలీలో 3 సార్లు ఈ ప్రాంత ప్రజల వాళ్ళ యొక్క దీవెనలతోటి 3 సార్లు ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడంటే తెలుగు విద్యార్థి సంఘం నుంచి మొదలు పెట్టుకుంటే 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండంటే రాజకీయంలో ఒక నాయకుడి ఇంట్లో కుటుంబ సభ్యులు రాజకీయ అవగాహన లేకుండా ఉండరు ఎవరు. ఎందుకంటే 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా కూడా పొద్దున్న చేసి ఆయన తిరిగే కార్యక్రమాలు కావచ్చు, యాక్టివిటీ కావచ్చు, ప్రజలు వస్తుంటే పోతుంటే ఇంటికి వస్తుంటే పోతుంటే కూడా ప్రతి ఒక్కరిని పలకరించడానికి చేయడం కానీ ఆప్యాయతగా పలకరిస్తారు, ప్రేమగా పలకరించే కుటుంబం. ఎలా నిండు దుఃఖంలో భర్తను కోల్పోయే రకంగా ఇబ్బందులు కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతుంటే ఈ రకమైన అవగాహన లేదు, ఏడుస్తుంది పదే పదే ఏడుస్తుంది అని చెప్పి అవహేళన చేసే మాట చిల్లర మాటలు అంటారు అవి. ఎందుకంటే వాళ్ళు చిల్లర బుద్ధులకు నిదర్శనం ఇది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు, ఇప్పుడు మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు కూడా మొన్న ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే నిన్న కూడా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తీసుకొచ్చి స్టేజెస్ మీద పదే పదే ఏడిపిస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు మాగంటి సునీత గారిని. దానికి మీరేమంటారు? పొన్నం ప్రభాకర్ గారికి అన్ను మిన్న అవపడతలేదు, మదమెక్కిన మాటలు అంటారు అవి. ఎందుకంటే ఒక బీసీ బిడ్డగా ఉండి